सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। ఉపాసన అనబడే సాధన అత్యంత గోప్యముగా ఉండే సాధన. గోప్యము అంటే రహస్యముగా ఉంటుంది. ఈ రహస్యము గురువు శిష్యుడు వీరిద్దరికే తెలుస్తుంది తప్ప ఇంకొకరికి తెలియదు. దాని యొక్క గోప్యత్వం అలాంటిది, దాని యొక్క రహస్యత్వం అలాంటిది, రహస్య విజ్ఞానం అలాంటిది. ఈ విధంగా శ్రీ ద్రోణాచార్యుల వారు అత్యంత నిష్ఠతో ఈ విద్యను అభ్యాసం చేస్తూ ఉన్నారు. దానికి తగినటువంటి ఉపాసనను చక్కగా చేస్తూ ఉన్నారు. అండ్ ఉపాసన మానసమైనటువంటి వ్యాపారము కావడం చేత అత్యంత సూక్ష్మమైనది, అంటే ఇతరులకు కనిపించదు. ఉపాసన ఎవ్వరికీ తెలియబడదు. అంటే మీరు సాధన చేస్తున్నా జనం ఏమనుకుంటారంటే వీడు ఏమీ చేయకుండా కూర్చున్నాడే అని అనుకుంటారు. అంత సూక్ష్మ సాధన. అటువంటి సాధన యందు సంపూర్ణంగా సంలగ్నమై ఉన్నాడు ద్రోణాచార్యుడు. అటువంటి సాధనలో క్రియ ఉంటుంది, అంటే చేయవలసినటువంటి భౌతికమైన క్రియలుంటాయి, ప్రాణాయామాదులుంటాయి. అలాగే ఆ అస్త్ర అధిదేవత యొక్క జపం ఉంటుంది. అలాగే సాధన యొక్క పరాకాష్ఠగా ఆ అస్త్రాధిదేవత యొక్క ధ్యానం ఉంటుంది. క్రియ, జపం, ధ్యానం, ఒక్కొక్క అస్త్రాన్ని మెయింటైన్ చేయడానికి ఇవి ప్రతిరోజు చేయబడుతూ ఉండాలి. లేని పక్షంలో ఇంకా అస్త్రం పనిచేయదు. సో వారికి ఉన్నటువంటి సమయం అంతా కూడా దానికి అంకితం అవుతూ ఉన్నది. అండ్ ఇదేమీ భౌతిక అభ్యాసము కాదు, పైకి చేతులు కాళ్ళు మాత్రమే ఆడిస్తూ చేసే అభ్యాసము కాదు. కాబట్టి మనస్సును సంయమించుకుంటూ చేసే స్థితి ఇందులో ఉన్నది. దీనికి ఎంత సమయం అవసరమవుతుందో మీరు నిర్ణయం చేయవచ్చు ఇప్పుడు. కాబట్టి మన భారతీయ విద్యలు ఏవైనా సరే భౌతిక అభ్యాసములు కాదు, అది గ్రహించండి. భారతీయ విద్యలలో నైపుణ్యము సాధించాలంటే మీకు చాలా సమయం ఉండాలి. మరి ద్రోణాచార్యుల వారి విషయానికి వస్తే ఆ మహాత్ముడు శస్త్రాస్త్రముల యందు ప్యాషన్ కలిగి ఉన్నాడు. కాబట్టి దాని యందు వారికి సహజమైన ఆసక్తి, సహజమైన భావం ఉన్నది. వాటిలో నిష్ఠ సాధించేందుకు ఉన్న సమయం అంతా అందుకే అంకితమైపోతున్నది. ఇలాంటి అభ్యాసాదుల వలన సంలగ్నతతో ఆయన అలాంటి అభ్యాసములు చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయములు వారి ద్వారా విస్మరింపబడ్డాయి. ఎప్పుడైతే సకల విషయ విస్మరణము జరిగినదో సాధన అయితే చక్కగా జరుగుతోంది, అస్త్రములు సంపాదింపబడుతున్నాయి, అస్త్రములన్నీ సక్రియం దానితో పాటు దుర్భరమైనటువంటి దారిద్ర్యము కూడా సంభవించింది. తప్పదు, దేని లెక్కలు దానికి ఉన్నాయి. సో 24 గంటల పాటు ఈ అంశము యందే సంలగ్నత వహించి ఉన్నాడు. కాబట్టి వేరే విషయాలు ఆయన మనస్సు నుండి దూరమయ్యాయి. తద్వారా తెలియకుండానే ఎప్పుడొచ్చిందో తెలియదు కటిక పేదరికం ఆయన జీవితంలోకి వచ్చేసింది. స్వామీజీ అలా ఎందుకు వచ్చిందండి? సమాజంలో ఎంతోమంది ధనవంతులు ఉంటారు, ఇలాంటి పండితులను పోషిస్తారు కదా. కరెక్టే, కానీ ధనవంతులతో ఓ చిక్కుంది. ఈ ధనవంతులు అడగకపోతే డబ్బు ఇవ్వరు. అలా కాకుండా సమాజంలో మేధావులైనటువంటి వారు, విద్యకు అంకితమైన వారు, ఇలాంటి వారి అవసరములను గ్రహిస్తూ వారు అడగక మునుపే వారికి తగినటువంటి సౌకర్యాన్ని ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉండరని కాదు, భూమి మీద అలాంటి వారు ఎప్పుడూ ఉంటారు. కానీ ధనవంతుల యొక్క స్థితి జనరల్గా ఇలా ఉంటుంది. అడగకుండానే సహాయ సహకారములను అందించేవారు ఎక్సెప్షన్. జనరల్ రూల్ ఏమిటి? అడిగితే ఇస్తారు. మరి ఈ మహాత్ముడు ఎవరిని అడగడు, అడిగేంత సమయం లేదు ఆయనకి, అడగాలనే ఆలోచన కూడా కలగడం లేదు. అంత సంలగ్నత, అంత ఏకాగ్రత. సో వారు అడగకపోవడం, ధనవంతులు అర్థించనిదే ధనాన్ని ఇవ్వకపోవడం,
అలాగే ఇటువంటి వ్యవహారం అంతా వెరసి పరమ అస్త్రకోవిదుడైనటువంటి ద్రోణాచార్యుడి జీవితంలో భరించలేని దారిద్ర్యము తాండవించింది. ఇప్పటి వరకు ఆయన భార్య గారు కృపి ఈ విషయమునంతటినీ ఎంత జాగ్రత్తగా నడిపించిందంటే ఇంత పేదరికం మన జీవితాల్లో వచ్చిందనే విషయం ఆయనకు తెలియకుండా ఉండింది. ఉన్నంతలో అంతగా చక్కగా వ్యవహారం చేసింది ఆ తల్లి. ఈ తల్లి మాత్రం ఎంతవరకు నెట్టుకొని వస్తుంది. కాబట్టి ఒకనాడు విషయం బట్టబయలైపోయింది. ద్రోణాచార్యుల వారు ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ఉన్నారు. అశ్వత్థామ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. దేని కొరకు ఏడుస్తున్నాడు రా అని ద్రోణుల వారు చూస్తే గోక్షీరం పిబతో దృష్ట్వా ధనినస్తత్ర పుత్రకాన్ అశ్వత్థామారుదద్బాలః తన్నే సందేహయద్దిశః. కొంతమంది ధనికులైనటువంటి పిల్లలు, ధనవంతుల యొక్క బిడ్డలు, వారు ఆవు పాలు తాగుతూ ఉన్నారు. ఇది తన బిడ్డ అశ్వత్థామ చూశాడు. ఇంటికొచ్చి నాకు కూడా ఆవు పాలు తాగాలని ఉంది, గోక్షీరము తాగాలని ఉన్నది అని అనగా ఆశ్రమంలో ఒక గోవు కూడా లేని విషయం అప్పుడు వీరికి తెలిసింది. గోక్షీరం కొరకు నా బిడ్డ ఇంత అలమటిస్తున్నాడే అంటే మా ఆశ్రమంలో ఒక ఆవు కూడా లేదు కనీసం. ఈ పిల్లవాడు అడిగిన ఓ గ్లాసు ఆవు పాలు ఇచ్చే పరిస్థితి లేదు అని ఆ సమయంలో ఆయనకు దిక్కుతోచని పరిస్థితి అయింది. ఏమిటి దుర్భర దారిద్ర్యము, ఎక్కడి పరిస్థితి ఇది అని నిర్ణయం చేసుకొని ఒక గోవు ఉన్నవాడిని, ఒకటో రెండో ఆవులు ఉన్నవాడిని యాచించడం ఎందుకు, ఎక్కువ గోసంపద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా యొక్క విద్వత్తు గురించి చెప్పి కొంత యాచన చేద్దాం, నాకు 2 గోవులు ఇవ్వండి అని అడుగుదాం. అలా గోవును తెచ్చుకుంటే ఆ గోవు ద్వారా మన ఆశ్రమంలో కొన్ని పనులైతే జరుగుతాయి, కొన్ని సౌకర్యములైతే లభిస్తాయనే నిర్ణయం చేసుకొని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకటో రెండో ఉన్నాయి. ఒకటో రెండో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒకటి లాక్కుంటే మాత్రం ఏం లాభం అని కొంత ఎక్కువ గోసంపద ఉన్నటువంటి ధనాఢ్యుల ఇంటి ముందుకు వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు. కానీ మరి అదేం వైచిత్ర్యమో తెలియదు. శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించిన కాలము నాటి పరిస్థితి, రాజకీయ సామాజిక పరిస్థితి కొంత అధపతనము వైపే పోతున్నది. ఈయన వెళ్ళి నిలబడి నాకు ఇలా ఓ గోవు కావాలంటే నిందించిన వారు ఉన్నారే తప్ప ఒక గోవును దానం చేసిన వారు ఎవ్వరూ లేరు. ఆయన నిరాశతో వెనక్కి తిరిగి వచ్చాడు. ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఎందుకంటే ఇతని పేరేమీ చాలా మందికి తెలియడం లేదు. ఇప్పుడు ఎవరికి డొనేషన్ ఇస్తాం, వెల్ నోన్ పర్సన్ అయితే ఇస్తాం. అలాగే ఇలాంటి వారికి డొనేషన్ ఇస్తే మనకు రేపటి రోజున ఏమైనా పనులు అవుతాయంటే ఇస్తాం. అటువంటిది ఈయన ద్వారా ఏమీ నెరవేరదు. అయినా ఏం విద్య అండి, ఏంటి అస్త్రాలు శస్త్రాలు ఇవన్నింటినీ చదివేవాడికి మనం ఇవ్వడం ఏమిటి, పనికొచ్చేవి చేయాలి కానీ వీటి వల్ల లాభం ఏముంది అనుకున్నారో ఏమో ఏంటో తెలియదు. సంహవ్ ఖాళీ చేతులతోనే వెనక్కి వచ్చాడు. ఈ దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. ఏదైతే ఏముంది, భగవంతుడు మనకు అలా నిర్ణయించాడేమో చూద్దాం, మంచి రోజులు రాకపోతాయా అన్నట్లు నిరాశతో వెనక్కి వచ్చి పునః తన సాధన ఏదో తాను చేసుకుంటున్నాడు. కానీ మనస్సును మాత్రం కలత ఆవరించింది. ఇది ఇలా ఉండగా ఒక అంశం ఆయన మనస్సును పూర్తిగా దహించి వేసింది. అదేంటంటే కొంతమంది పిల్లలు అల్లరి చేయడంలో భాగంగా ఈ అశ్వత్థామను దగ్గరికి పిలుచుకొని మంచినీళ్ళలో పిండి కలిపి ఆ పిండి నీళ్లను బాగా తిప్పి 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 ఒరే అశ్వత్థామ, నువ్వు గోక్షీరం అంటావు కదా, ఇగో ఇదే గోక్షీరం అని ఆ పిండి నీళ్లను అతనికి ఇస్తే ఆ పిండి నీళ్లను తాగి ఈ పిల్లవాడు అమాయకుడైనటువంటి అశ్వత్థామ ఆహా ఇవాళ నేను ఆవు పాలు తాగానని వెర్రివాళ్ళలాగా ఎగురుతున్నాడు. వాడి చుట్టూ చేరి ఈ పిల్లలంతా పరిహసిస్తూ వాడి చుట్టూ చేరి చప్పట్లు కేరింతలు కొడుతున్నారు. ఇది చూస్తే ఏ తండ్రి హృదయం ద్రవించకుండా ఉంటుంది. ఆయనకు కలిగిన దుఃఖం చెప్పడానికి వీల్లేని దుఃఖం. ఇంత అస్త్ర విద్యలు నా చేతిలో ఉన్నాయి, ఇంత యుద్ధశాస్త్రము యందు నన్ను జయించగలిగిన వాడు లేడు. కానీ దిక్ ఏమిటి విద్యలన్నీ,
ఇంత చేసినా నా బిడ్డకు గ్లాసు ఆవు పాలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఈ విద్యల ప్రయోజనం ఏమిటి? ఇంకా ఏమిటి సమాజ హితం? నా పుత్రుడి యొక్క చిన్న కోరిక తీర్చలేకపోయాను, ఇంకా ఇలాంటి విద్యలు ఉంటే ఎంత, ఊడితే ఎంత అనే కోపం వచ్చింది. వస్తుంది, రాకుండా ఎలా ఉంటుందండి? మానవీయమైన సంవేదన కదా అది. మహాభారతం దేవతల గురించి మాట్లాడట్లేదు, మహాభారతం మానవుల గురించి మాట్లాడుతుంది. ఎంత నిష్ఠుడికైనా, ఎంత పరినిష్ఠుడికైనా ఈ భావము కలిగే తీరుతుంది. అలా పాపం వారికి బిడ్డ ఆకలిని తీర్చలేకపోతున్నానే అనేటువంటి ఆవేదన మరింత ఎక్కువైపోయింది. వారి మనస్సు కొద్దిగా జారిపోతోంది. అయినా సరే భగవంతుని హృదయంలో భావన చేసుకున్నాడు, అయినా సరే నేను జారిపోకూడదు. ఎందుకంటే అపిచాహం పురా విప్రైః వర్జితో గర్హితో వసే పరోపసేవాం పాపీష్టాం నచ కుర్యాం ధనేప్సయా. ఆయన మనస్సులో ఎక్కడో ఒక భావన వచ్చింది, ఈ విద్యా సహాయముతో ఎవరైనా రాజుగారిని సేవిస్తే బాగుంటుందేమో అనంగానే ఆయన బుద్ధి వెంటనే అడ్డుపడినది. లేదు లేదు, పూర్వము ధర్మశాస్త్రము చేత ఏ ఉద్యోగము నిందించబడినదో, విప్రైః వేద పఠనాదులయందు నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణుల చేత ఏ అంశమైతే వర్జింపబడినదో, గర్హింపబడినదో, గర్హించడం అంటే హీనముగా భావించి వదిలివేయడం, అలా బ్రాహ్మణుల దృష్టిలో వర్జితము గర్హితము అయినటువంటి పర ఉపసేవ, రాజులను సేవించడం అనే పాపీష్టి పనిని నేను చెయ్యలేను అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సంకల్పము గట్టిగానే ఉన్నది, ధర్మమును ఆశ్రయించే ఉండవలననేటువంటి తలంపు ఉన్నది. అలా తనను తాను సంభాలించుకున్నాడు. నేను ఎవరి ముందు తల వంచను, ఎందుకంటే ఇంత అస్త్ర విద్య అటువంటి వారి విషయంలో సమర్పితము కాకూడదు. ఏ విద్యను భార్గవరాముడు నా యందు అనుగ్రహముగా ఇచ్చాడో ఆయన మాట వమ్ము కాకూడదు. భార్గవరాముడు క్షత్రియులకు విద్య నేర్పడు జనరల్గా, 1-2 ఎగ్జామ్షన్స్ ఉన్నా ఆయన రూల్ అది. అలాంటి విద్యను తీసుకుపోయి క్షత్రియుల పాదాల దగ్గర నేను ఎలా పెట్టగలను? ఈ మాత్రం శక్తి ఉంటేనే నేను సమాజ హితము కొరకు ఏదైనా చేయవలసి వస్తే ముందు ఉండగలను. దీనిని తీసుకుపోయి క్షత్రియులకు ధారాదత్తము చేయకూడదు అని సంకల్పించుకొని ఏదో రకంగా సంభాలించుకున్నాడు, బిడ్డ కష్టమును చూసినా సరే. కానీ ఎంతో కాలం బిడ్డ యొక్క దుఃఖాన్ని చూసి నిలబడడం కూడా కష్టం. అలాగే ఇంట్లో నడుస్తున్న దారిద్ర్యము గురించి తెలిసినది. ఈ దారిద్ర్యము నుండి బయటపడకపోతే అది కూడా తప్పే. మరి ఈ తరుణంలో ఏం చేయాలి? ఉద్యోగము చేయకూడదు, స్వయంగా ఏదైనా చేద్దామంటే ధనమును ఇచ్చేవారు కనిపించడం లేదు. భీష్మాదుల దగ్గర అడగాలంటే అది యాచన అవుతుంది, మళ్ళా రాజు ముందు చేయి జాపినట్టు అవుతుంది. ఈ విచికిత్స కలుగుతూ ఉండగా వారికి తలుక్కుమని ఒక ఐడియా వచ్చింది. వారికి వచ్చిన ఐడియా ఏంటంటే, వాడి ముందు వీడి ముందు చేయి జాపితే తప్పు, కానీ ప్రియమైన మిత్రుడి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరినా తప్పు కాదు. అది తల వంచినట్లు అవ్వదు. నా ప్రియమిత్రుడు ద్రుపదుడు ఇప్పుడు రాజు అయ్యాడు, పాంచాల రాజు. అతడు చిన్నప్పుడు నాతో విద్యాభ్యాసము చేస్తూ ఉండగా, ఆటలు ఆడుతూ ఉండగా, మిత్రమా, ఇంత మైత్రి నాకు ఎవరి విషయంలోనూ లేదు. రేపటి రోజున నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నా రాజ్యమంతా నీదే అనుకో, నాకున్న సంపదంతా నీదే అనుకో అని కొన్ని 100 సార్లు అనేవాడు. సరే, ఇప్పుడు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి విషయమును ప్రస్తావించి ఏదైనా సహాయము పొందితే మనకి ఇంకే ఇబ్బంది లేదు. ఈ ఆశ్రమం ఏదో చక్కగా నడిచేందుకు కావలసిన చిన్న మెయింటెనెన్స్ వీరి ద్వారా కుదిరితే ఇంకా ఆలోచించేదేమున్నది? ఎవరి ముందు తల వంచక్కర్లేదు. ఇది మిత్రధర్మం అవుతుందే కానీ క్షత్రియుని దగ్గరికి వెళ్ళి అడిగినట్లుండదు అని చాలా ఆశపడి నా మిత్రుని చూడబోతున్నాను, ఇంకా నాకు దుఃఖం లేదు, నా బిడ్డలకు నా బిడ్డడైనటువంటి అశ్వత్థామకు కూడా నేను వాడికి కొన్ని సుఖాలను ఇవ్వగలను, నా భార్యకు కొంత సుఖాన్ని ఇవ్వగలను అని పరమానంద భరితుడై అలా పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. భార్యను పుత్రుని కూడా వెంట తీసుకువెళ్ళాడు. వీళ్ళను చూసి సంతోషిస్తాడు ద్రుపదుడు అని.
కానీ అక్కడికి వెళ్ళిన తరువాత అనుకున్న విషయం ఒకటి, అయిన విషయం మరొకటి. ఇతడు రాజసభకు వెళ్ళి, ఓ ద్రుపద, నీ బాల్యమిత్రుణ్ణి ద్రోణాచార్యుణ్ణి వచ్చాను అంటే ఆయన అన్నాడు, ద్రోణాచార్యుడా? ఎవరు? ఓ నువ్వా, ఓకే చెప్పేంటి. ఆ మాటలు వింటూనే ఆయన హృదయం బద్దలైపోయింది. నేను దేని కొరకు వచ్చానో అది పొందడం దేవుడెరుగు, అవమానింపబడబోతున్నానని కూడా తెలిసిపోయింది. కానీ రోట్లో తలబెట్టాక రోకటి పోటుకు వెరిస్తే ఇంకేం లాభం? ఏం మార్గం తప్పించుకోవడానికి? వచ్చి నిలబడ్డాం ఆల్రెడీ. అప్పుడు ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుల్ని నిరాదరించాడు, పరిహసించాడు, అవమానించాడు. నీతో నాకు మైత్రి మిట్రా మూర్ఖుడా, సౌహృదం మే త్వయా హ్యాసీత్ పూర్వం సామర్థ్య బంధనం నా శ్రోత్రియ శ్రోత్రియస్య నారథి రథినః సఖా. ఓ బీద బ్రాహ్మణుడా, ఒక విషయాన్ని నువ్వు వినలేదా? బ్రాహ్మణుడివి, చదువుకొని ఉంటావు, అందులో భాగంగా నీతి శాస్త్రాన్ని మొదలైనవి చూసుంటావు. ఒక విషయం వినలేదా? మైత్రి ఎప్పుడు సముల మధ్య ఉంటుంది తప్ప తక్కువ వారికి ఎక్కువ వారికి ఉండదు. ధనవంతుడికి పేదవాడికి ఏ రోజు మైత్రి ఉండదు. అలా బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు మిత్రుడు, అంతేగాని రాజుకి వీడెలా మిత్రుడు అవుతాడు? క్షత్రియుడికి క్షత్రియుడే మిత్రుడు. నేను రాజుని కాబట్టి నాకు మిత్రుడు అని ఎవడైనా అవ్వగలిగితే వాడు మరొక రాజు అయి ఉంటాడు అంతే. అంతేగాని నీలాగా తిండికి గతిలేని బీద బ్రాహ్మణుడు కాదు అని తనకు నోటికొచ్చిన మాటలన్నీ అన్నాడు. మహారాజునైన నేనెక్కడా? అర్థం పర్థం లేని జీవితం గడుపుతూ బిచ్చగాడి కంటే హీనంగా బ్రతుకుతున్న నీవెక్కడా? మనకు మైత్రి ఏమిటి? సరే, ఎప్పుడో ఉండినదిలే గురుకులంలో, అప్పుడు మైత్రి ఉంది, అది వాస్తవం. ఎందుకంటే అప్పుడు మన ఇద్దరి మధ్యలో సమం ఉన్నది. నేను విద్యార్థిని, నీవు విద్యార్థిని, అంతవరకు ఆ మైత్రి ఉన్నది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి. కానీ ఎంత బుద్ధిహీనుడవై ఇప్పటికి కూడా అది ఉన్నదని భావిస్తూ నా ముందుకు వచ్చి నిలబడ్డావు. సామ్యాద్ధి సఖ్యం భవతి వైషమ్యాన్నోపపద్యతే న సఖ్యమజరం లోకే విద్యతే జాతు కస్యచిత్. ఎప్పటి వరకు సమాంతరమైన స్థితి ఉంటుందో ఓ ద్రోణ తెలుసుకో, అప్పటి వరకే మైత్రి ఉంటుంది. కానీ లోకంలో సమాంతరమైన స్థితి ఎల్లవేళలా ఉండజాలదు. ఇవాళ ఇద్దరు వ్యక్తులు ఒక చోట సమంగా నిలబడినా రేపటి రోజున వీళ్ళిద్దరిలో ఒకడు పైన ఉంటాడు, ఒకడు కింద ఉంటాడు. లోక రీతి, లోక స్వభావం. కాబట్టి అటువంటి దాన్ని నీవు దర్శించకుండా వైషమ్యాదులు ఉంటాయనే విషయాన్ని విస్మరించి ఏదో ఫ్రెండ్షిప్ అంటూ వచ్చావు. కానీ నేను నీకు ఉపదేశం చేస్తున్నాను, లోకే, ఈ లోకంలో అజరం సఖ్యం న భవతి. అజరం అంటే పాడు కాకుండా, చెడిపోకుండా ఫ్రెండ్షిప్ అంటూ ఉండదు. అది కొంతకాలం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఎవరికో డబ్బు వస్తుంది, ఎవరికో డబ్బు పోతుంది, దట్స్ ఆల్. ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఈ తారతమ్యములతో మైత్రి అనే బంధము కూడా తెగుతుంది. ఈ మాత్రం తెలుసుకోలేకపోయావా? కాలో వైనం విహరతి క్రోధో వైనం హరత్యుత మైవం జీర్ణముపాసత్వం సత్యం భవత్వపాకృధి. కాలము, క్రోధము, ఈ రెండు ఎటువంటి మైత్రినైనా సరే ఖండించగలుగుతాయి. కాబట్టి బాల్యంలో మైత్రి ఉన్నది కదా అని దానిని ఇప్పుడు తేలేవు నీవు. ఎందుకంటే కాలము దాన్ని ఆల్రెడీ ఖండించి వేసింది. ఇది లోకంలో జరిగే ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. లోక సంబంధమైన మైత్రికి రెండు విఘాతములు ఉన్నాయి. ఒకటి కాలము, రెండవది వైరము, ద్వేషము, క్రోధము. 4 రోజుల పాటు మీరు ఒక మిత్రుడిని కలవకపోతే 5వ రోజు ఆ ఇంటెన్సిటీ ఉండదు ఇంకా. ఈజ్ ఇట్ నాట్ రైట్? కాలములో అంతరం వస్తూనే ఏముందిలే, నువ్వు ఫ్రెండ్ నేను ఫ్రెండ్, ఇట్స్ ఓకే, కలిసినప్పుడు హలో హాయ్ అనుకుందాం అంటారు అంతే. అలాగే ఒక మిత్రుడి మీద మీకు క్రోధం వచ్చిందనుకోండి, ఏదో కారణం చేత ఆ మైత్రి వెంటనే దెబ్బతింటుంది. దెబ్బతినడమే కాదు, కొట్టుకునే పరిస్థితికి వస్తుంది. ప్రపంచంలో మైత్రి ఇలాగే ఉంటుంది. ఏ ఒక్కరిద్దరి విషయంలో ఎగ్జంప్షన్ ఉంటే ఉండవచ్చు గాక, కానీ జనరల్ రూల్ ఇది. మనం ఇలాంటి మైత్రిని భావన చేసుకొని
దైవ సంబంధమైన కార్యాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ వెంట పరిగెడుతుంటాం. ఆయన ఈ మాటలన్నీ చెప్పాడు. కాలము చేత క్రోధము చేత ఎంత మైత్రి అయినా జీర్ణం అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావా ద్రోణాచార్య? నీకేదో చాలా బుద్ధి ఉందని చెప్తున్నావు, ఎన్నో విద్యలు వచ్చి అంటున్నావు, ఈ మాత్రం రహస్యం తెలీదా నీకు? అంతేకాదు, ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ త్వయి మే అర్ధ నిబంధనం. సరే, నువ్వేదో ఇంకా నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు కూడా నేను నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నాకు ఒక ప్రయోజనం ఉండి చేశాను. అంతే తప్ప నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టమేమీ లేదు. మేమెక్కడా, నువ్వెక్కడా? నీతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాను నేను? నాకు ఒక ప్రయోజనం. ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎవడో ఒకడు సరదాగా ఆడుకోవడానికి కావాలి, నువ్వు ఉన్నావు. అలాగే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ నాన్నగారు ఏవో నేర్పిస్తారు నాకు. ఆ ప్రయోజనం ఆశించి నీతో ఫ్రెండ్షిప్ చేశానే తప్ప నీకేదో యోగ్యత ఉన్నదని, నీవు నాతో సమానమైన వాడవని నేను ఆ రోజు అనుకోలేదు, ఈ రోజు కూడా అనుకోవట్లేదు. ఒకవేళ ఫ్రెండ్షిప్ ఉన్నదని నీవు అనుకున్నా, మరీ ఎక్కువ నన్ను ఇన్సిస్ట్ చేసినా, నన్ను ఎక్కువగా బలవంత పెట్టినా, కాలము చేత అది జీర్ణమైనదని తెలుసుకో. నువ్వు ఎక్కువగా బలవంత పెడితే నాకు క్రోధం వస్తుంది. క్రోధం వచ్చిందంటే ఇంకా నేను దాని రూపురేఖలు లేకుండా కూడా తుడిచివేయగలనని తెలుసుకో. ఫైనల్గా నా మాట ఒకటే, నా దరిద్రో వసుమతో నా విద్వాన్ విదుషస్సకః నశూరస్య సఖీ క్లీబః సఖీ పూర్వం కిమిష్యతే. ఎప్పుడైనా లోకంలో ఈ రీతి ఇలాగే ఉంటుందయ్యా. అదేమిటంటే, ధనవంతుడికి దరిద్రుడికి ఎప్పుడూ ఫ్రెండ్షిప్ ఉండదు. అలాగే విద్వాంసుడైన వాడికి అజ్ఞానికి ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉండదు. పిరికి పందకు ధైర్యవంతుడికి ఏనాటికి ఫ్రెండ్షిప్ ఉండదు. కాబట్టి సఖి పూర్వం కిమిష్యతే, ఎప్పుడో చిన్నప్పుడు 8-10 ఏళ్ళు అప్పుడు చేసినటువంటి ఫ్రెండ్షిప్ని పట్టుకొని నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు ఆ పూర్వ మైత్రి ఎక్కడుంటుంది? బెటర్ నీవు ఈ విషయాలు మర్చిపోదువుగాక. ఏదో ఇప్పుడు అందరి ముందు అంటే అన్నావు కానీ మళ్ళీ ఎక్కడ ఎప్పుడు అనకు. ద్రుపదుడు నా మిత్రుడు అని చెప్పకు. దానివల్ల నీకు సన్మానం వస్తే వస్తుందేమో, నాకు అవమానం జరుగుతుంది. ఇంకొక ఫ్రెండ్షిప్ ఒకటి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు, కుచేలుడు, సుధామ, కంప్లీట్ అగెయిన్స్ట్ పరిస్థితి ఇదే. భగవానుడు సమస్త ఐశ్వర్యముల యందు కూర్చొని ఉన్నాడు. కుచేలుడు అంటే అర్థం ఏమిటి? చేలము అంటే వస్త్రము. కుచేలం అంటే ఆ వస్త్రములు చిరిగిపోయి ఉన్నాయి. సభ్యుడైన వాడు ఎవడు అలాంటి వస్త్రాలు ధరించడు. అంత బీదరికంలో నిలబడి వచ్చాడు. నా మిత్రుడు ఉన్నాడు కృష్ణుడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు మంచి చేస్తాడు అని తన భార్య కోరిన కోరికలను భావన చేసి వాడు వీడిని అడగడం ఎందుకని వస్తే, అక్కడ మీరు చూడాలి ద్రౌపదుడికి కృష్ణుడికి ఉన్న తేడా. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్తుంటే ఆపేశారు. ఏమిటో అయినా ఇలా ఉన్నావు, భగవానుడి దర్శనానికి అంటున్నావు, కుదరదు కుదరదు అన్నారు ఈ ద్వారపాలకు. ఆయన అన్నాడు, కృష్ణుడికి నాకు చిన్నప్పుడు మైత్రి ఉందయ్యా, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి ఆటపాటల్లో సంలగ్నం అయ్యాం, కృష్ణుడికి నా యందు ఎంతో ప్రేమ, ఒక్కసారి చెప్పండి, నేను రాను, మీరు అన్నట్టే నా వస్త్రాలు అవి బాలేవు, దూరంగానే ఉంటాను, ఒక్కసారి చెప్పండి ఇలా సుధాముడు వచ్చాడని. సరే అని ఇంకా ఇతడి పోరు పడలేక ఒక ద్వారపాలకుడు వెళ్ళి, హే భగవన్, నీ బాల్యమిత్రుడట ఎవడో సుధాముడట వచ్చి నీ దర్శనానికి ద్వారం దగ్గర వేచి ఉన్నాడు అనే మాట వింటూనే శ్రీకృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి వీళ్ళంతా పరుగున వెళ్ళి ఆ సుధాముని కృష్ణుడు కౌగిలించుకుంటే రుక్మిణీదేవి సుధాముడి పాదప్రక్షాళనము చేసి లోపలికి తెచ్చారు. చాలా విలువైనటువంటి సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు అతని మీద చెయ్యి వేసి, ఎరా నేను నీకు ఇప్పుడు గుర్తొచ్చానా, ఇంతకాలం నన్ను చూడ్డానికి రాలేదేమిటి అని. ఎంత చక్కటి సంభాషణ. చివరికి ఉతి చేతులతో వచ్చావా, ఏమైనా పట్టుకొచ్చావా తినడానికి అని అడిగితే, శ్రీకృష్ణ భగవానుడి వైభవం అంతా చూశాక తాను తెచ్చిన ఈ అటుకులు ఏమిస్తాం అని వాటిని సిగ్గుతో దాచిపెట్టుకుంటూ ఉంటే దాన్ని లాక్కొని నా దగ్గరే దాచుకుంటున్నావు అని తీసి తింటూ, అలా తింటూ ఉంటే రుక్మిణీదేవి సత్యభామాదేవి శ్రీకృష్ణుని చేయి పట్టుకున్నారు. అప్పుడు ఆయన మనస్సు, సుధాముడి మనస్సు చివుక్కుమనింది. అవునులే, నాలాంటి బీదవాడు తెచ్చిన పదార్థాన్ని స్వామి తినడం ఏమిటి,
ఇవి అంతా కలుషితంగా ఉంటాయి, ఆయన ఎలాంటి షడ్రసోపేతమైన భోజనం తింటాడు అని ఆ భార్యామణులు చేయబట్టుకున్నారేమో అని అనుకుండగా శ్రీకృష్ణ భగవాన్ అన్నాడు, నా మిత్రుడు తెచ్చినది నన్ను ఎందుకు తిననివ్వట్లేదంటే, స్వామి ఈ దివ్య ప్రసాదం తమరొక్కరే తింటే ఎలా, మాకు కొంత అనుగ్రహించండి అన్నారు. చూడండి మైత్రి అంటే ఏంటి. శ్రీకృష్ణుడి మైత్రికి ద్రుపదుడి మైత్రికి ఎంత తేడా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఓ మూర్ఖులారా, ఈ లోకంలో మైత్రి చేస్తే ఇలా ఏడుస్తారు. అదే శ్రీకృష్ణ భగవానుడితో మైత్రి చేయండి, ఏ స్థితిలో అయినా మనల్ని కాపాడుతాడు. అండ్ ఇతడు నోరు తెరిచి ఏం అడగలేదు సుధాముడు, నాకు ఇవి కావాలని. ఆయన నన్ను ఇంత ఆప్యాయంగా అనుగ్రహించాడు, ఇంతకంటే ఇంకేం కావాలి, చీచి నాకు డబ్బు కావాలి, నాకు ఇది కావాలని ఏం అడుగుతామని ఏం అడగకుండా వెనక్కి వెళ్తే, వెళ్ళి చూస్తే అక్కడ గుడిసె ఉండాల్సిన చోట రాజప్రాసాదం వచ్చేసింది. కుచేలములలో ఉండవలసిన భార్యా పుత్రాదులంతా దేవతలే భూమి మీదికి దిగొచ్చారా అన్నట్లుగా అతి విశిష్టములైనటువంటి వస్త్రములు ధరించి ఉన్నారు. అది మైత్రి. కానీ ఈ మనుష్యులకు ఏం చెప్తాం, ఈశ్వరుడితో మైత్రి చెయ్యరు. ఎవడైతే కాల ప్రభావంతో మారుతాడో, క్రోధ ప్రభావంతో మారుతాడో వాడితో మైత్రి చేస్తారు. ఆ మైత్రిలో పడి పరమాత్మని మర్చిపోతారు. ఇది మనం గ్రహించదముగాక. ఈ లోక సంబంధమైన మైత్రి ఎంత గొప్పదైనా అది ఇక్కడికే పరిమితం. సో వెరసి నిర్ణయింపబడుతున్న విషయం ఒకటే, లోకముతో చేసే మైత్రి కాలములో దెబ్బతింటుంది, తద్వారా మనము దుఃఖమును పొందే తీరుతాం. పరమాత్ముడితో చేసే మైత్రి నిలబడి ఉంటుంది. Thank you.